ఇక సినీ నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. డైరెక్టర్ రాజ్ నిడిమోర్ను సమంత పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే 2017లో నాగచైతన్యతో సమంత తొలి వివాహం జరగగా 2021 అక్టోబర్లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, సమంత పెళ్లి చేసుకోవడం వార్త మీద ఎలాంటి నిజానిజాలు ఉన్నాయి? పూర్తి అప్డేట్ చెప్పండి. వెంకట్, దాదాపు ఏదైతే సమంత అన్న పేరు మాత్రమే చాలా హాట్ టాపిక్. ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా కానీ సమంత పేరు మీద దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా అంటే వివాహం అంటే డేటింగ్ చేస్తుందనేసి, వివాహం అయిందనేసి చాలా సందర్భాల్లో కూడా ఆమె మీద వచ్చినటువంటి మీడియా పరంగా అనుకోవచ్చు, పుకార్లు అనుకోవచ్చు, వాటన్నిటిని కూడా ఆమె కొన్ని సందర్భాల్లో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చాలా స్పష్టం చేసినటువంటిది. కానీ ఇప్పుడు మనకు ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, దాదాపు సమంత మరొకసారి అంటే ఆమె పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయం అని చెప్పవచ్చు. దాదాపు వివాహం అయినటువంటిది ఇక్కడ ఈషా ఫౌండేషన్ ఆమె అతి దగ్గరగా ఉండేటటువంటి ఏదైతే సద్గురువు సమక్షంలో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కూడా ఆ ఈషా సెంటర్లో ఆమె యోగా మెడిటేషన్లో కూడా ఎప్పుడు కూడా పాలు పంచుకుంటునేటటువంటి సమంత మరొకసారి అక్కడే వివాహం అయ్యింది అన్నటువంటి మరి వార్తలు మాత్రము వస్తున్నాయి. దీనికి నిన్నటి నుంచి గత 24 గంటల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా బట్టి ఇక్కడ కూడా మనం స్పష్టం చేయవచ్చు. ఎవరైతే రాజ్ నిడ్మోర్ అంటే ఇప్పుడు సమంత వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పేరు రాజ్ నిడ్మోర్, ఆయన భార్య దాదాపు నిన్న ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసింది. అంటే ఇద్దరు వ్యక్తులు అంటే నిరుత్సాహపరులు ఒకటవుతున్నారు అన్నటువంటి ఒక పోస్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరిపై కూడా అంటే నెటిజన్స్ అనుకోవచ్చు, ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీని మీదనే ఫోకస్ చేశారు. నిన్నటి నుంచి కూడా దాదాపు 24 గంటల నుంచి కూడా దీనిపైనే ఎక్కువగా చర్చ నడుస్తూ వస్తుంది. కానీ ఇది కొద్దిసేపటి క్రితమే సమంతకు అతి సన్నిహితంగా ఉండేటటువంటి కొందరు దీన్ని స్పష్టం చేశారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఇరు జంటలు అంటే అటు సమంత కానీ రాజ్ నిడ్మోర్ కానీ ఎక్కడా కూడా దీనిని స్పష్టం చేయలేదు, అధికారికంగా కూడా ప్రకటించలేదు. కానీ ఏదైతే ఇక్కడ మనకు ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఆ కాలభైరవకి సంబంధించినటువంటి ఏదైతే టెంపుల్లో లోపల ఈషా ఫౌండేషన్లో ఉండేటటువంటి టెంపుల్లో దాదాపు ఒక 30 మంది సమంతకు దగ్గరగా ఉండేటటువంటి ఆత్మీయులు అటు రాజ్ నిడ్మోర్కి సంబంధించినటువంటి కొంతమంది సమక్షంలో దాదాపు 30 మంది ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఫోటోలు అనుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఎక్కడా కూడా ఇంకా ఇంతవరకు కూడా దాన్ని పోస్ట్ చేయలేదు. కానీ వివాహం అయినట్లుగా ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి సమంతకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులే దీనిని బయటికి చెప్పడంతో ఇదంతా కూడా ఇప్పుడు మీడియా పరంగా కూడా చాలా హాట్ టాపిక్గా ఉంది. దాదాపు దీనిని అంటే వివాహమైనట్లు కూడా ధృవీకరించడానికి కూడా అంటే అటు సమంత కానీ రాజ్ నిడ్మోర్ కానీ దీనిపై ఒక స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం మరి కొద్దిసేపట్లో ఉంది. కానీ ఇక్కడ వివాహమైనటువంటి విషయాన్ని మాత్రము ఇక్కడ ఈషా ఫౌండేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పడంతో ఇదంతా కూడా బయటికి వచ్చినటువంటి అంశం. రైట్ కళ, థ్యాంక్ యూ.